నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ ఆది లెక్క ఎలాగూ ఓడిపోతామని తెలిసి ఉనికి చాటుకోవటానికి తెగ తాపత్రయపడుతున్నారు విశాఖపట్నం జిల్లా టీడీపీ నేతలు సిట్టింగులుగా ఉన్న సెగ్మెంట్ లో ఎలాగూ గెలవలేమని పక్క నియోజకవర్గాల వైపు చూస్తున్నారు ఆ లిస్ట్ లో ముందు కనిపిస్తారు విశాఖ నార్త్ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాన్ని వదిలి 2-3 సెగ్మెంట్లపై కర్చీఫ్లు వేస్తున్నారట ఆయన అయితే అక్కడ టీడీపీ ఇన్ఛార్జీలు జనసేన పొత్తుల లెక్కలతో ఎక్కడా గంటాకి సేఫ్ జోన్ కనిపించడం లేదట ఇలాంటి విచిత్ర పరిస్థితే జిల్లాలోని మరికొందరు టీడీపీ నేతలు ఎదుర్కొంటున్నారు ఓవరాల్ గా చూస్తే సీఎం జగన్ అభివృద్ధి మంత్రానికి జిల్లాలో టీడీపీ కాకావికలం అవుతోందంటున్నారు ఉమ్మడి విశాఖ తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న జిల్లాగా పేరుండేది అయితే వైసీపీ రాకతో గత ఎన్నికల్లోనే ఆ కూటకు బీటలు వారాయి విశాఖ ఎంపీ సీటుని వైసీపీ అనాయాసంగా గెలుపొంది సైకిల్కి పంచర్ చేసింది ఇక తర్వాత ముఖ్యమంత్రి జగన్ విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడం ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పారిశ్రామికంగా కనపడుతున్న పురోగతి సమగ్ర అభివృద్ధికి చేస్తున్న కృషితో టీడీపీ విశాఖ జిల్లాలో కాక వేకలవుతుంది కొందరు నేతలు సైకిల్ దిగిపోతుంటే కార్యకర్తలు చేజారిపోతున్న పరిస్థితిని పసుపు పార్టీలో కనిపిస్తుంది ఆ క్రమంలో రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ నేతలకు ప్రస్తుతం వారి నియోజకవర్గాల్లో గెలిచే పరిస్థితి లేదంటున్నారు అందుకే సిట్టింగులతో పాటు టీడీపీ సీనియర్లు దీంతో పక్క నియోజకవర్గాల వైపు చూస్తున్నారంట మరోపక్క పార్టీలో ఆధిపత్యం కోసం ఇతర నియోజకవర్గాల్లోనూ సొంత పార్టీ నేతలకే ఎసరు పెట్టాలని చూస్తున్నారంట దీంతో ఒక నియోజకవర్గం 100 గ్రూపుల్లో ఆ పార్టీ వ్యవహారం తయారవుతుందన్న టాక్ వినిపిస్తుంది దానికి తగ్గట్టే వర్గ విభేదాలు షురూ అవుతున్నాయి ఆ ప్రభావం లోకేష్ యువగలం ముగింపు సాగుపై పడే పరిస్థితి కనిపిస్తుందంటున్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీరుతో విశాఖ నేతలు విసిగిపోతున్నారు గంటా గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఈ 4.5 ఏళ్లలో అక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు ఇంతవరకు ఆయన సొంత పార్టీ కార్యక్రమాలు కూడా దూరంగా ఉంటూ వచ్చారు మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో 2-3 నెలల నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఈసారి విశాఖ నార్త్ నుంచి గెలిచే పరిస్థితి కనపడక ఆయన భీమిలి వైపు చూస్తున్నారు భీమిలిలో వివిధ కార్యక్రమాలకు గంటా హాజరవుతున్నారు అయితే భీమిలి టికెట్ ఆశిస్తున్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోరాడ రాజాబాబుకు గంటా వైఖరి మింగుడు పడడం లేదు ఆయన గంటా రాకను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు ఎన్నికలకు ఒక నియోజకవర్గం మార్చే గంటాను జనం నమ్మే పరిస్థితి లేదని ప్రచారం కూడా చేస్తున్నారు గంటా శ్రీనివాసరావు పాకాయరావుపేట నియోజకవర్గంలోనూ తనదైన మార్పు రాజకీయం చేయాలని చూస్తున్నారు ఇక్కడ సొంత పార్టీ నేత అనితకు వ్యతిరేకంగా మరో వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారు ఆయన వర్గం జనసేన అభ్యర్థికి మద్దతుగా పావులు కదుపుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి యలమంచిలి నియోజకవర్గంలోనూ గంటా జనసేనకు మద్దతుగా పనిచేస్తున్నట్టు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో టీడీపీలోకి ఎవరూ రాకుండా కూడా అడ్డుపడుతున్నారని ఆరోపిస్తున్నారు అంతేకాకుండా విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జిగా గండి బాబ్జీని కూడా సాగనంపి ఇక్కడ జనసేనకు సీటు కేటాయించే అవకాశం ఉందంటూ గంటా వర్గీయులు ప్రచారం చేస్తుండడం గమనార్హం అలా సొంత పార్టీ నేతలను పొగబెడుతూ పొరుగు పార్టీని ప్రోత్సహిస్తున్నారని గంటాపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు ఇది చాలదన్నట్టు అనకాపల్లి ఎంపీ సీటు విషయంలోనూ తన కొడుకుకు హామీ లభించకపోవడంతో అయ్యన్న పాత్రుడు ఆగ్రహంగా ఉన్నారంట సమయం వచ్చినప్పుడల్లా సత్తా చూపిస్తానని సవాల్ విసురుతున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే ఆయన పార్టీ కార్యక్రమాల్లో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు ఎన్నికలు సమీపించే కొద్దీ అయ్యన్న వర్గం స్టాండ్ టీడీపీకి మరింత నెగిటివ్ గా మారే పరిస్థితి కనిపిస్తుందని పార్టీ శ్రేణులు అంటున్నాయి ఒకవేళ అయ్యన్న ఒత్తిడికి అధిష్టానం తలొగ్గినా మిగతా నేతలు సహకరిస్తారా అన్నది అనుమానమేనని అంటున్నారు మారడుగుల నియోజకవర్గం టీడీపీలోనూ ఏకంగా 3 ముక్కలాట నడుస్తుంది ప్రస్తుత ఇన్ఛార్జ్ పీవీజీ కుమార్తో పాటు రామానాయుడు పైలా ప్రసాదరావు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు ఇది చాలదన్నట్టు పెందుర్తిలో బండారుకు సీటు ఇవ్వరని
ఆయనకు మాడడుగుల్లో ఇస్తారంటూ ప్రచారం జరుగుతుంది. పెందుర్తి నుంచి బండారును బయటకు పంపేందుకు సొంత పార్టీ నేతలే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారంట. అదే జరిగితే మాడడుగుల టీడీపీ టికెట్ రేసులో ముగ్గురు నలుగురు అవుతారు. మాడడుగుల పెందుర్తి నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్ దక్కినా మిగిలిన వారు సహకరించే పరిస్థితి లేదంటున్నారు. అరకు నియోజకవర్గం ఇన్ఛార్జిగా దొన్నుదొరను నియమించడంపై ఇప్పటికే అబ్రహం వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దొరకు సహకరించబోమని అబ్రహం వర్గం కరాఖండిగా చెబుతుంది. మొత్తానికి ఆ విధంగా కకా వికలమవుతుంది విశాఖ జిల్లా టీడీపీ పరిస్థితి.